హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను బిచ్నాయక్ అండి. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. సో ఇవాళ మన ఫీల్డ్లో భాగంగా దగ్గర దేవనకొండ సరౌండింగ్ ఏ విలేజ్ అన్న ఇది? బుర్రకుంట విలేజ్ సార్. బుర్రకుంట విలేజా? బుర్రకుంట విలేజ్ దేవనకొండ నుంచి దగ్గర ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇది? ఇక్కడ 16 కిలోమీటర్లు వస్తుంది. ఎమ్మిగనూరుకి ఎంత దూరం ఇది? ఎమ్మిగనూరు 60 కిలోమీటర్లు సార్. 60 కిలోమీటర్లా? 60. ఓకే, ఇంత దూరంలో మన సబ్స్క్రైబర్ సుధాకర్. సో వీళ్ళ బావగారు, మీ పేరేనా? మోహన్. మీ పేరు బ్రదర్? నారాయణ. ఓకే, సో వీళ్ళ ఫీల్డ్కి వచ్చాము. దగ్గర ఎన్ని రోజులు అవుతా ఉంది ఫీల్డ్? దగ్గరికి రండి. 60 రోజుల్లో పైరా సార్. 60 రోజుల పైరా ఇది. అంటే మీరు 60 రోజుల ముందు నాటుకున్నారు. సో ఇది ఎన్ని ఎకరాలు? ఇది 2.5 ఎకరా సార్. 2.5 ఎకరా బిట్ట ఇది. ఓకే, ఏ వెరైటీ వేసారు ఇది? బ్లేజ్ వెరైటీ సార్. బ్లేజ్ వెరైటీ వేసారు ఇది, సీడు. అవును. ఓకే, బ్లేజ్ వెరైటీ ఎట్లా వేసుకోవాలనిపించింది? అదే మన రైతు యూట్యూబ్లో చూసి మన బుచ్చినాయకన్న ఫాలో అయ్యి ఓకే అదే మంచి సీడ్స్ చెప్పినాడు అంటే బ్లేజ్ చేసుకున్నాం. పోయినసారి ఏ సీడ్ వేసారు? పోయినసారి సార్ నేను ఈ సంవత్సరం వేయించాను. మన సీడ్స్ చూసి 5 రకాల సీడ్స్ చెప్పారు కదా, ఆ సీడ్స్ లో బ్లేజ్ వెరైటీ నాకు బాగా అనిపించింది. ఓకే, వేయించాను. బ్లేజ్ వేయించినారు. సో అన్న ఇప్పుడు ఇప్పటి వరకు ఎంత అయిందన్న పెట్టుబడి? ఏమైనా ఐడియా ఉందా? ఐడియా అంటే ఉందన్నా, మామూలుగా 50,000 ఉంటుంది. 50,000 అయి ఉంటుంది. ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువు ఎన్నిసార్లు వేసారు దీనికి? 2 మాటలు వేసాను. 2 మాటలు వేసారు. ఏ కాంప్లెక్స్ ఎరువు వేసారు? ఫస్ట్ 28 వేసినాను. ఓకే, 28 వేసారు. దాంట్లోకి మరి ఇంకొకటి 14-35 కలిపి వేసి 2 కలిపి వేసి 2 మిక్స్ చేశారు ఫస్ట్ టైం. ఆ తర్వాత సెకండ్ టైం మరి తర్వాత 28 ఒక 2, 14-35 ఒక 3 వేసిన. 3 వేసి పెట్టి అంటే 2.5 ఎకరాలకి 5 వేసావా? 5 వేసిన. అంటే డోస్ ఎక్కువైంది, ఏం కాలేదా? ఏం కాలేదు. ఓకే, ఆ తర్వాత స్ప్రేయింగ్స్ ఎట్లా చేశారు దీనికి? ఎన్ని స్ప్రేయింగ్స్ అయినాయి ఇప్పటికి? స్ప్రే వచ్చేసి 6 డోసులు. 6 డోసులు బజూకా. ఏమేమి డోసులు స్ప్రే చేస్తారు? ఏమైనా ఐడియా ఉందా? ఐడియా ఉంది సార్. చెప్పండి. ఫస్ట్ వచ్చేసి 10 రోజుల తర్వాత మోనో ఎస్పెట్ ఫస్ట్ డోసు. రెండో డోస్ వచ్చేసి నగాటా సాఫ్. నగాటా సాఫ్ 2 డోస్ వేసారు. మూడో డోస్ వచ్చేసి తాజ్లాక్. తాజ్లాక్ వేసినావా దీనికి? వేసినాం. ఎట్లా పని చేసింది తాజ్లాక్? సూపర్ రిజల్ట్ గా, సైడ్ బ్రాంచెస్ సూపర్ గా వచ్చింది. ఎన్ని రోజులకు స్ప్రే చేసావు టాజ్లాక్? 25 రోజులు దాటిన తర్వాత. 20 రోజులు దాటిన తర్వాత టాజ్లాక్ స్ప్రే చేసావా? స్ప్రే చేసాం. ఎక్కడ తీసుకున్నావు టాజ్లాక్? ఇక్కడ మన ఎమ్గనూరు శ్రీ పంచముఖ తేడా. 60 కిలోమీటర్లు పోయినావా? అవును సార్. మేము ఈ రోజు కానీ ప్లాన్ చేసుకున్నాం సార్, మీరు వస్తున్నారని నిలబడేసినాం. లేకపోతే ఈ రోజు కానీ బజుకున్న తోటకే కొడదామని. ఓకే, అంటే మీ తోటకి ఇంకో తోట స్ప్రే చేయాలి సార్. మాది ఇక్కడ బంటుపల్లె. ఓకే, టాజ్లాక్ ఏమేమి పోయింది మీకు? తాజ్లాకు తెల్లదోమ, పచ్చదోమ, నల్లి, ముడత. అప్పుడేమైనా ముడతా ఉండేనా అది స్ప్రే చేసినప్పుడు? లైట్ గా ముడత ఉండే సార్. అప్పుడు లైట్ గా ముడత, నల్లి, పచ్చదోమ, తెల్లదోమ ఉండే. ఓకే, అది కొట్టిన తర్వాత మనకు సైడ్ బ్రాంచెస్ అంత నీట్ గా తోట. ముడత పోయిందా? ముడత పోయింది. పక్క పోయింది. ఆయన రౌండ్ కి నేను వచ్చి చూస్తున్నాను, నేనే ఇప్పిస్తున్నాను. ఆయనకి ఏం తెలియదు. మన ఈ సంవత్సరం కొత్తగా. ఓకే, అంతా మీ ట్రైనింగ్ లో నడుస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టాజ్లాక్ తర్వాత ఏం స్ప్రే చేశారు? బెనివియా వేసావా? బెనివియాకు ఎట్లా వచ్చింది? బెనివియా వేసినాక మన బుట్ట ఆకారంలో సైడ్ బ్రాంచెస్ ఉంది సార్. ఓకే, బాగా వచ్చింది. తర్వాత పెగాసిస్ వేసినావు. తర్వాత పెగాసిస్ ఒకటే 5వ డోస్ సార్. 5వ డోస్ అయిపోయిన తర్వాత 50 రోజుల పైరకి మన బజుకు వేసాం సార్. మరి మేము ఇంకా సపోజ్ మా తెలంగాణలో ఇంకా టోటల్ 4 రోజులే కాలేదు, మరి మీరంతా ముందు నేను చెప్పినట్టు ఎట్లా ఫాలో అవుతున్నారు? అదే సార్, నువ్వు ముందుగా మా కర్నూలు డిస్ట్రిక్ట్ మన హౌజా వాళ్ళకి ముందుగా చెప్పినావు సార్. అంగా ఫాలో అవుతున్నాము. మన అందుకే నీకు ఫోటో తీసి పెట్టినాము సార్. ఓకే, మరి చెప్పినట్టు మందులు పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయి? పర్ఫెక్ట్, సూపర్ రిజల్ట్ సార్. సూపర్ రిజల్ట్ ఉన్నానికి ఆయనకి ఏం తెలియదు. ఆయనకి ఇప్పించిన వెరైటీ బ్లేజ్ కానీ వెరైటీ అంతేనా? ఆ తర్వాత ఇప్పుడు మీరు పెగాసిస్ తర్వాత మళ్ళీ ఏమైనా బెనివియా చేశారా లేదంటే? చేయలేదు సార్, అక్కడికి ఆపేసి ఇది వైరస్ చెట్టు అలాడ ఉంది బాగా అంటే ఓకే బజుకు కొడదాం. ఏది బజుకా? ఏది తీసుకో. ఎన్ని రోజులు అయింది స్ప్రే చేసి? సోమవారం. అంటే వాటికి ఎన్ని రోజులు? గురువారం. ఓకే, రైట్. 5-6 రోజులు అవుతాను. 5 రోజులు అవుతుంది. అయితే ఇప్పుడు ఒకసారి తీ, ఇది 2 బుడ్లు తీసుకో. 2 బుడ్లు స్ప్రే చేసావా? 1 ఎకరాకు వచ్చేసి ఇది. ఓకే, ఎస్ఆర్ లోగో ఉందా చూసుకున్నారా? ఇలా చెప్పారా ఎస్ఆర్ లోగో ఉందని? చెప్పారు. ఎందుకు ఇది ఎస్ఆర్ లోగో దేనికి పెట్టారు? ఇది ఐడియా ఉందా? ఏమన్నా ఐడియా సార్. ఇది ఎవరే వస్తుందని మనది ఇది ఎస్ఆర్ లోగో ఫేక్ వస్తాయని చెప్పేసి చెప్పారు. ఓకే, సో ఇది స్ప్రే చేసిన తర్వాత ఏమేమి మార్పు చేర్పులు వచ్చినాయి నువ్వు చెప్పన్నా? నీ తోట కనుక నల్లి వేయింది. దీనికి నల్లి అంటే గ్రోత్ వస్తుంది. గ్రోత్ వస్తుందా? ముడత ఏమన్నా ఉండేనా? అది ఉన్నప్పుడు అంత ఉండే, ఇప్పుడు పోయింది. ఇప్పుడు నీట్గా వస్తుంది. ఓకే, గ్రోత్ వస్తూ ఉంది.
ఒకసారి చెక్ చేద్దాము అసలు పొలము దగ్గరికి తీసుకురా ఒకసారి సైడ్ బ్రాంచెస్ కానీ అలాగే ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అవుతా ఉంది ఇప్పుడే, అలాగే మొగ్గలు కూడా ఉన్నాయి ప్రజెంట్. మొన్న బజ్జకు కొట్టినాక ఇది నీట్గా ఇది వచ్చింది. ఎట్లా ఉంది గ్రోత్? ఎక్కువ ఉందా తక్కువ ఉందా న్యాచురల్గా ఉందా? గ్రోత్ బాగా వచ్చింది. నేను కొట్టి 5 రోజులు అయితే బాగా ఇలా పెట్టింది, నీట్గా ఉంది. అంటే దగ్గర లాకలు దగ్గర ఉన్నాయి దగ్గర కూడా వచ్చినాయి. మరి సైడ్ బ్రాంచెస్ కూడా దగ్గర వస్తుంది. సో ఇది ఆర్గానిక్ మందు, దానికి అలానే వస్తుంది. మామూలుగా బయలు కొడితేనేమో ఒక రోజులకు ఇంత తాగుతుంది, వారాలు దాంట్లోనే జిబ్రాలిక్ యాసిడ్ లాంటివి ఉంటాయి. ఇవాళ స్ప్రే చేస్తే వారం తర్వాత ఇంత వస్తుంది. ఇప్పుడు ఇది ఇంత ఉందనుకో, నెక్స్ట్ వారం వచ్చేసరికి ఇంత అవుతుంది. అలాంటివి స్ప్రే చేయకూడదు. అలాంటివి స్ప్రే చేస్తే ఇమ్మీడియట్గా మళ్ళీ ఏమవుద్ది, వైరస్ అటాక్ అవుద్ది ఖచ్చితంగా. అలాంటివి స్ప్రే చేయకుండా ఉండాలి. ఇప్పుడు ఇది స్ప్రే చేసి ఇప్పుడు 5-6 రోజులు అవుతా ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఏం చేయాలంటే ఎఫికాన్ అని చెప్పేసి ఒక టెక్నికల్ ఉంది, ఏది మన బిఎస్ఎఫ్ వాళ్ళకి. ఎఫికాన్ స్ప్రే చేయండి ఇప్పుడు మిడిల్లో. అది స్ప్రే చేసిన తర్వాత ఇప్పుడు దీనికి స్ప్రే చేసిన దానికి మీకు ఎలాంటి ముడత లేదు ప్రజెంట్. అదే కాదు, ఇంకా చూద్దాం కొంచెం ముందుకు రండి. వేరే చెట్లను చూసినా కూడా మొత్తం ఒకసారి తిప్పి చూపి, ఎక్కడ ఏ చెట్టుకు కూడా ఏమాత్రం ముడత అనేది లేదు. అలాగే మంచి గ్రోతింగ్ వస్తూ ఉంది. కింది ముడత పై ముడత కానీ ఎక్కడా లేదు. అలాగే ఆ చెట్టు కూడా చూపి ఒకసారి. ఎక్కడ ఏ ముడత ఎక్కడెక్కడ లేదు, నీట్గా వచ్చింది. బాగా సన్నగా వచ్చింది, బాగా వచ్చింది. సైడ్ బ్రాంచెస్ నాకు బాగా పగిలింది. మన బజ్జోక మాత్రం సూపర్ పని చేసింది. ఎక్కడైనా పండాకు సమస్య కానీ లేదు. అలాగే ఏమాత్రం మచ్చలు కూడా లేవు. దాంతోపాటు ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. సో అదొకటి. ఆ తర్వాత రండి, ఇప్పుడు మీరు ఇది స్ప్రే చేశారు కదా, ఆ తర్వాత నెక్స్ట్ ఎఫికాన్ ఖచ్చితంగా తెచ్చి స్ప్రే చేయండి. ఒకవేళ మీ దగ్గర ఎఫికాన్ అవైలబుల్ లేదనుకో, ఎందుకనంటే ఇప్పుడు మనం 60 రోజులకు ఇది స్ప్రే చేస్తూ ఉన్నాం కదా, యాక్చువల్గా ఇది 40 రోజుల నుంచే స్ప్రే చేయొచ్చు. సరే మీరు 2 నెలలకు స్ప్రే చేస్తూ ఉన్నారు 50 రోజుల తర్వాత. ఆ తర్వాత ఒకసారి దోమ మందు ఖచ్చితంగా ఒకసారి మధ్యలో స్ప్రే చేసుకోండి. ఒకసారి బజుకా, ఆ తర్వాత ఎఫికాన్. ఒకవేళ ఎఫికాన్ దొరకలేదు అనుకోండి, మీకు రోన్ఫెన్ క్యూబాక్స్ పవర్ అని చెప్పేసి కూడా ఉంటుంది. సో బెస్ట్ అగ్రో వాళ్ళది కావాలంటే ఆ కాంబినేషన్ స్ప్రే చేయండి. అది స్ప్రే చేస్తే మీకు తెల్లదోమ పచ్చదోమ ఉన్నా కూడా పోతుంది. దాంతోపాటు ఏమన్నా ఇంకా తామర పురుగులు కానీ లేదనంటే మన పచ్చ పురుగులు అద్దె పురుగు ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది దాంతో, ఆ కాంబినేషన్తో. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ మీరు ఇంకోసారి ఆ కాంబినేషన్ స్ప్రే చేసిన తర్వాత బజుకా కనుక మళ్ళీ ఇంకోసారి స్ప్రే చేశారనుకోండి, ఖచ్చితంగా మీ చేను వచ్చేసి వీడికి వచ్చేస్తుంది. అప్పటికే ఎంత ఇది ఇప్పుడు స్ప్రే చేశారు 6 రోజులు అంటే ఎఫికాన్ ఇప్పుడు రేపు ఎల్లుండో స్ప్రే చేసినా కూడా మళ్ళీ ఇంకో 6 రోజుల తర్వాత బజుకా స్ప్రే చేస్తారు. ఈ 6 ప్లస్ పై 6 అంటే మొత్తం ఒక 12-15 రోజులలో ఈ తోట ఈ పాటికి వస్తుంది. దాంతోపాటు బ్రహ్మాండమైన పూత ఖాతా సెట్ అవుతుంది. ఇప్పటికే మంచి పూత వస్తూ ఉంది. ఒకసారి అటు చూపి అబ్బా, బ్రహ్మాండమైన పూత ఉంది. పూత అయితే బాగా వస్తూ ఉంది. సో అది ఆ తర్వాత ఇప్పుడన్నా నెక్స్ట్ ఇదైతే ప్రజెంట్ ఫాలో అవ్వండి. ఆ తర్వాత ఇప్పుడు బజుకా డోసెస్, ఆ తర్వాత ఇప్పుడు బజుకా ఎఫికాను లేదా రోన్ఫెన్ క్యూబాక్స్ పవర్, ఆ తర్వాత బజుకా స్ప్రే చేస్తారు కదా. ఆ తర్వాత ఏం చేయండి అంటే మళ్ళీ ఒక దోమ మందు వేయండి ఖచ్చితంగా. ఇప్పుడు ఈ నెలలో లేతగా ఉంటుంది తోట, 2 నెలలు 2.5 నెలల పైన ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో దోమ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. తామర పురుగులు అటాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఒకవేళ తామర పురుగులు అటాక్ అయ్యి ఏమైనా ముడతొచ్చే సిచ్యువేషన్స్ ఉంటేనేమో గ్రాసియా అలాంటివి స్ప్రే చేసుకోవచ్చు. ఒకవేళ తామర పురుగులు వస్తాయి, ఎండలు కాస్తూ ఉన్నాయి కనుక దోమ తెల్లదోమ ఉధృతి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ తెల్లదోమ కారణంగా ఇప్పుడు కామన్గా మనం ఇట్లా అంటే తెల్లదోమ లేస్తుంది. తెల్లదోమ లేస్తే మాత్రం ఖచ్చితంగా రోన్ఫెన్ కానీ క్యూబాక్స్ పవర్ కానీ, లేదా ఆల్రెడీ ఒకవేళ ఇప్పుడు మనం రోన్ఫెన్ క్యూబాక్స్ పవర్ స్ప్రే చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ తర్వాత మీరు కావాలనుకుంటే గ్జైఫెన్ అల్ట్రా అని చెప్పేసి ఉంటుంది. సో గ్జైఫెన్ అల్ట్రా కూడా స్ప్రే చేయొచ్చు. మీకు నెంబర్ ఆఫ్ టెక్నికల్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఇవి మార్చి స్ప్రే చేసుకోండి. ఆ తర్వాత 70 రోజుల పైరు వస్తా చూసారా, అప్పటికి ఈ మొత్తం ఈ 2 సార్లు ఉన్నాయి కదా దాదాపు కవర్ అయిపోతాయి ఇలా. ఆ టైంలో మంచి కాప్ సెట్ అవ్వాలి. మంచి కాప్ సెట్ అవ్వాలంటే ఏమన్నా స్ప్రే చేయాలా? ఐడియా ఉందా ఏమన్నా? సఫారీ స్ప్రే చేయండి. 70 రోజులు మీ మిరప తోట 70-75 రోజులకి ఇలా కలిసి వస్తా చూసారా, ఆ టైంకి ఒకసారి సఫారీ స్ప్రే చేయండి. సఫారీ స్ప్రే చేసే టైంకి తోట మొత్తం ఎక్సలెంట్ ఫ్లవర్ వస్తుంది. ఆ వచ్చిన పూత మొత్తం కాయగా మారడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ టైంలో మీరు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ఒకసారి అంటే సఫారీ స్ప్రే చేసి మంచి పూత వచ్చిన తర్వాత, అంటే పూత రావడమే కాదు మంచి గ్రోత్ వస్తుంది, ముడత ఉన్న క్లియర్ అయిపోతుంది, దాంతోపాటు మంచి ఫ్లవర్ వస్తుంది. ఆ ఫ్లవర్ని నిలబెట్టుకోవడానికి ఒకసారి డెలిగేట్ స్ప్రే చేయండి. డెలిగేట్ స్ప్రే చేసేసరికి 80 రోజుల తోట అవుతుంది. 80 నుంచి 85 రోజులు అవుతుంది. ఆ టైంలో ఖచ్చితంగా డెలిగేట్ స్ప్రే చేస్తే ఆరామ్సే నీకు చెట్టు కనీసం 1.5-2 కేజీల కాయ పడుతుంది ఈ తోటలో. అలా సెట్ చేసుకోండి.
ఖచ్చితంగా మీరు ఇప్పుడు అంటే 2 నెలల పైరు కనుక నాకు తెలిసి దివాళీ తర్వాత తెంపే ఛాన్సెస్ ఉంటాయి మీకు. అప్పటికి కనీసం ఎకరాకి ఒక 12 క్వింటాలు తీయొచ్చు, కనీసం 12 క్వింటాలు అయితే ఫస్ట్ కాపుగా తీయొచ్చు. సో అది ఇంకేమైనా చెప్పాలన్నా రైతులకి ఏమైనా చెప్తావా? చెప్పు, ఏం చెప్తావు చెప్పు. మన బుచ్చి నాయకన్నా మందులు చెప్పిన వల్ల తోట బాగా నీట్గా వచ్చింది. ఆయననే ఫాలో అవుతున్నాము, ఫస్ట్ నుంచి ప్రొడక్ట్ వాడుతున్నాము. ఆయన చెప్పిన వల్ల తోట ఈ టైం వరకు ఇటువరకు ఎదిగింది, తెచ్చినాము. మరి నెక్స్ట్ కానీ ఇదే ప్రొడక్ట్ వాడుకుంటా తోటను బాగా పెట్టుకుంటాము. ఓకే, రైతు వాడాలని చెప్తాను. వాడొచ్చా రైతులు? రైతు 10 మంది వాడచ్చు, 10 మంది వాడచ్చు సార్, పక్క వాడచ్చు సార్. కొంతమంది బాగాలేదని సూపర్ సార్ రిజల్ట్ మాత్రం. మన మందులు కానీ మనవి ప్రాపర్ గా కరెక్ట్ జెన్యూన్ అయితేనే చెప్పండి. జంజన్ లేదు ఏదో ఉంది లేదన్నా పని చేయట్లేదంటే పని చేయట్లేదని చెప్పండి. ఏం లేదు నాకు ఎవరైనా కానీ ఎంక్వైరీ చేసుకుని రావచ్చు. అంతేనా? అంతే సార్. మన పక్క తోటలు కూడా అడుగుతున్నారు సార్, ఇక్కడ మీరు ఏ మందులు వాడుతున్నారు అని చెప్పారా? మరి పక్క తోట చెప్పమని చెప్పినా సార్. చెప్పాలా? ఆ తోట మంచి ఎప్పుడైనా సరే రైతులు ఖచ్చితంగా పక్క రైతులు చెప్పాలా. కొంతమంది చెప్పారనుకోండి, కానీ ఖచ్చితంగా చెప్పాలా. చెప్పాలి. అదే సార్, మన నుంచి ఇప్పుడు ఆయనకి ఏం తెలియదు, నేనే ఇచ్చాను. మనం ఫస్ట్ నుంచి ప్రొడక్ట్ వాడిస్తున్నాను. అది నువ్వు కానీ ప్రొడక్ట్ పక్కన వాళ్ళ చెప్పని చెప్పాను. చెప్పాలి. ఇప్పుడు ఈ బజూకా వాడిన తర్వాత అంటే ఎక్కడైనా వైరస్ మొక్కలు ఏమైనా కనిపించాయి మీకు? వైరస్ ఎక్కడో లైట్ అక్కడ సెట్ అక్కడ సెట్ ఎక్కడ ఉన్నాయి సార్. లైట్గా అది కూడా వచ్చినాయి. బజక్ కొట్టిన వల్ల అది స్టాప్ నిలబడిపోయింది సార్. మళ్ళీ వేరే చెట్లకి రాలే. అది కూడా చిన్న రోతింగ్లకి నిలబట్టింది సార్. ఇక్కడ ఎన్ని చెట్లు వచ్చి ఉంటాయి మొత్తంలో? అక్కడ లైట్కి వచ్చింది సార్. అక్కడ అది కాదు వైరస్, అది కాదు, అక్కడ వచ్చింది పక్కన కూడా. ఓకే, అక్కడ వచ్చింది 2-3 చెట్లకు ఉంది సార్, అంతే. మళ్ళీ వేరే చెట్లకి లేదు, 2-3 చెట్లకి. యాక్చువల్గా బజూకా ఏంటంటే ఒకసారి మనం స్ప్రే చేస్తే ఇది పై ముడత కింది ముడతే కాకుండా మేజర్గా పనిచేసేది వైరస్ మీద బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కొత్త చెట్లకైతే అసలు రానియదు. ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి వరకు ఆపేస్తుంది, కొత్త చెట్లకు రానియకుండా అవుతుంది. దాదాపు చాలా మంది పోయినసారి అయితే ఫేమస్ బ్రాండ్ ఇది బజూకా అని చెప్పేసి పోయిన సంవత్సరము అది ఫేమస్ అయింది కనుకనే ఈ సంవత్సరం దాన్ని డమ్మీ చేయడాలో అదో వస్తూ ఉంది. సో అది థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అండి.